హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ ఏడాది సెప్టెంబర్లో సగటు ధరల పెరుగుదల 9 నెలల్లో లేనట్టుగా 55% చేరింది. మరీ ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలు 9.2% దాటాయి. భారతీయుల్లో అత్యధికులు తమ ఆదాయంలో అర్ధభాగం ఆహారంపైనే ఖర్చు పెడతారు. అందువల్ల ఆహార ద్రవ్యోల్బణం మరీ దారుణంగా దెబ్బతీస్తోంది. ఆహార వస్తువులలోనూ ప్రత్యేకించి కూరగాయల ధరల పెరుగుదల దిగ్భ్రాంతి కలిగించేంత తీవ్రంగా పెరిగింది. ఏడాదికి ఏడాది చూస్తే టమాటాల ధర 42.4%, ఉల్లిపాయలు 66.2%, బంగాళాదుంపలు 65.3% పెరిగాయి. దేశవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయలు ఈ మూడే. ప్రభుత్వం దానికి వంతపాడే ఆర్థికవేత్తలు షరామామూలుగా ఇది వాతావరణ మార్పుల వల్ల వచ్చిన సమస్య అని సాకులు చెప్పడానికి తంటాలు పడినా వాస్తవం మాత్రం మారిపోదు కదా. ప్రతి ఏటా కొన్ని కూరగాయల ధరలు భరించలేని స్థాయిలో మండిపోతాయి. అప్పటికే బరువులమయంగా ఉన్న కుటుంబాల బడ్జెట్ల నుంచి ఆ కారణంగా వేల కోట్లు గల్లంతవుతుంటాయి. మరికొన్ని వినియోగ వస్తువులకు సంబంధించి కూడా ధరల పెరుగుదల విపరీతంగా ఉంది. వంట నూనెలు కూడా ఆ పెరిగే వాటిలో భాగమే. గత 3 నెలల్లో ముడి పామాయిల్ ధర 45% పైగా పెరిగిపోవటం అనేది కూడా ఇందుకు కొంత కారణమవుతుంది. ముడి పామాయిల్ను కేవలం ఆహార పదార్థాల తయారీలోనే గాక సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ భారాలు కూడా నిస్సహాయులైన వినియోగదారులపైకి కంపెనీలు బదలాయించాయి. బడా కంపెనీలకు లాభాలు కట్టబెట్టే తమ విధేయతను ఏమాత్రం దాచిపెట్టుకోకుండా నిస్సిగ్గుగా ప్రదర్శించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొన్ని అత్యవసర మందుల ధరలు 50% పైగా, అంటే సగానికి పైగా పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వులను ఇందుకోసం వినియోగించింది. ఆస్తమా, టీబీ, తలసేమియా వంటి వ్యాధుల చికిత్సకు, అలాగే బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగించే యాంటీబయోటిక్స్ కు ఇది వర్తిస్తుంది. ఈ విధంగా ధరలు పెంచుకోనివ్వకపోతే ఫార్మా కంపెనీలు లాభాలు రావడం లేదు గనుక ఈ మందుల ఉత్పత్తి తమకు లాభదాయకం కాదని చెప్పేసి మానేస్తారనే వాదన చేసింది. ఇదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తులపైన హద్దు అదుపు లేని విధంగా సుంకాలు విధించడం ద్వారా ప్రజలపై పడిన భారానికి అంతే లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది ఏప్రిల్ నుండి ముడి చమురు ధర 18% పడిపోయినప్పటికీ కూడా మోడీ సర్కారు వాటి ధరలు తగ్గించకుండా అదే స్థాయిలో కొనసాగించింది. 2022-23లో వివిధ రకాల పన్నులు, సెన్సుల, సుంకాలు, రాయల్టీల ద్వారా కేంద్రానికి 3.5 లక్షల కోట్ల రాబడి వచ్చిందంటే హడలిపోవలసిందే. 2014లో మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల విధింపు ద్వారానే 26.74 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందింది. కనీసం మనసంటూ లేకుండా విధించేటటువంటి ఈ భారం రవాణా ఖర్చులు పెంచేసి ఆహార ధాన్యాలు, కూరగాయలు వంటి సరుకులపై అనేక రూపాల్లో ప్రభావం చూపిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ చేసే ప్రయత్నాల గురించి ఎంతగానో దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. అయితే అదంతా కూడా బూటకంగానే కనిపిస్తోంది. 2016 మే నుండి గడిచిన 102 నెలల్లో చూస్తే వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించుకున్న 4%, 28% దాటిపోయిందని ఆర్థికవేత్తల ఒక అంచనా వెల్లడించింది. ఇకపై గరిష్ట పరిమితి 6%గా ఉండాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఆర్బీఐ 28% సందర్భాల్లో అందుకోలేకపోయింది. ద్రవ్యోల్బణం నియంత్రణ అంటూ కావాలని ఆర్బీఐ చేసే హడావిడి కార్పొరేట్ సంక్షేమం కోసం ఉద్దేశించింది తప్ప ప్రజల ప్రయోజనాలతో ముడిపడింది కాదని తేలింది. ఈ చర్యలు బ్యాంకుల వడ్డీ రేట్లతోనూ ఇతర ఆర్థిక విధాన బేహారులతోనూ ముడిపడి ఉండటమే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. ఎన్నిసార్లు వాగ్దానాలు గుప్పిస్తున్నా ధరల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వ విధానం అయితే ఈ విధంగా పూర్తిగా కుప్పగూలిపోవడం అనివార్య ఫలితమే అవుతుంది. ఎందుకంటే ఈ విషయంలో నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే జరుగుతూ వస్తోంది. వనరులు పెంచుకోవడానికి పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు పెంచుకోవడం వంటి మోసపూరితమైన పథకాలకు దిగడంతో పాటు ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టత పైన, విస్తరణ పైన దృష్టి పెట్టి ఉండాల్సింది. బహిరంగ మార్కెట్లో ధరల మంత్రజాలాన్ని అదుపు చేసేందుకు అది విరుగుడుగా పనిచేసి ఉండేది. ప్రత్యేకించి కూరగాయలు అంటే ఉల్లిపాయలు వంటివి, ఆహార ధాన్యాలు అంటే పప్పు ధాన్యాలు తదితరులు వంటి అత్యవసర సరుకుల అక్రమ నిల్వదారులను, చీకటి బజారు వ్యాపారాలను ఆట కట్టించేందుకు ఇప్పుడున్నటువంటి చట్టాలను కఠినంగా అమలు చేయాల్సింది. ఒక విస్తృత పరిధిలో చూస్తే అత్యవసరమైన మందులను ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి వేగవంతం చేయాల్సి ఉంటుంది. అయితే ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైన విద్య, వైద్య సేవల ప్రైవేటీకరణకు ముగింపు పలకాలి.
వంట నూనెలు, పప్పు ధాన్యాలతో సహా ముఖ్యమైన వివిధ ఆహార పదార్థాల ఉత్పత్తి స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలి. అంతేగాని గారడీలు, ఎన్నికల ఊకదంపుడు ప్రచారాలు మాత్రమే ధరలను తగ్గించలేవన్నది గుర్తుపెట్టుకోవాలి. మరింత కార్యాచరణ అనేది అవసరమని ప్రభుత్వాలు కళ్ళు తెరిస్తే ప్రజలకి మంచి జరిగే అవకాశం మాత్రమే ఉంది.